ప్రవీణ్ పగడాల గారు రాసినటువంటి దేవుని రాజ్యము అనే ఈ పుస్తకమును గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతా ఉన్నాం. ప్రాముఖ్యంగా ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుంది అని చాలామంది వెతుకుతూ ఉన్నారు. ప్రస్తుతానికి అనేక బుక్ స్టాల్స్లో ఈ పుస్తకాలు అందుబాటులో లేవు, ఎక్కడ దొరకవట్లేవు. ప్రస్తుతానికి ఎక్కడ మనం వెతికినా కానీ ఈ పుస్తకాలు మనకు అందుబాటులో దొరకడం లేదు. అయితే చాలామంది అసలు దేవుని రాజ్యం అనే పుస్తకంలో అన్న ఏ విషయాన్ని రాశారు, అవుట్లైన్ ఏంటి, పుస్తకం గురించి చాలామంది తెలుసుకోవాలని ఆశపడతా ఉన్నారు. అయితే ఈ వీడియోలో మనం దేవుని రాజ్యము అనేటటువంటి ఈ పుస్తకం గురించి మనం తెలుసుకుందాం. ఈ పుస్తకము కవర్ పేజ్ వచ్చేసి దేవుని రాజ్యము మిషనరీ ఉద్యమం అని టైటిల్తో వారు రాయడం జరిగింది. ఇక్కడ రైటర్ గురించి ఆథర్ ప్రవీణ్ పగడాల గారు ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. తర్వాత ఈ పుస్తకాన్ని సాక్షి అపాలజెటిక్స్ వారు పబ్లిష్ చేశారు. తర్వాత ఈ పుస్తకాన్ని ప్రాముఖ్యంగా 4 భాగాలుగా వారు రాయడం జరిగింది. ఈ పుస్తకము విషయ సూచిక వచ్చేసి 4 భాగాలుగా రాయడం జరిగింది. మొదటి భాగము దేవుని రాజ్యము అని రాయడం జరిగింది. తర్వాత రెండవ భాగము భారతదేశము దేవుని రాజ్యము అని వారు రాయడం జరిగింది. తర్వాత మూడవ భాగము సాంఘిక సంస్కరణలు దేవుని రాజ్యము అని రాయడం జరిగింది. తర్వాత 4వ భాగము కులం గురించి రాయడం జరిగింది. తర్వాత అయితే 4 భాగాలుగా ఈ పుస్తకాన్ని వారు రాయడం జరిగింది. మొదటి భాగంలో ఏ టాపిక్స్ రాశారు, తర్వాత రెండవ భాగంలో ఏ టాపిక్స్ రాశారు, మూడవ భాగంలో ఏ టాపిక్స్ రాశారు, తర్వాత 4వ భాగంలో ఏ టాపిక్స్ రాశారు అనే విషయాలని మనము చూద్దాం. మొదటి భాగము దేవుని రాజ్యం అని వారు రాయడం జరిగింది. ఇందులో టాపిక్స్ వచ్చేసి దేవుని రాజ్యము లేఖన ఆధారం. తర్వాత రెండవ టాపిక్ వచ్చేసి దేవుని రాజ్యం పట్ల అవగాహన. తర్వాత మూడవది స్వరాజ్యం దేవుని రాజ్యం అనే 3వ టాపిక్గా రాయడం జరిగింది. తర్వాత ఏది ప్రాధాన్యం, సంఘమా లేక రాజ్యమా అనే ఈ 4 టాపిక్ని మొదటి భాగంలో దేవుని రాజ్యంగా వారు రాయడం జరిగింది. తర్వాత రెండవ భాగము భారతదేశము దేవుని రాజ్యము. ఇక్కడ ఏం రాశాడంటే భారతదేశం దేవుని రాజ్యమును గురించి రాయడం జరిగింది. తర్వాత మూడవ భాగము మెయిన్ టైటిల్ వచ్చేసి సాంఘిక సంస్కరణలు దేవుని రాజ్యము అని వారు మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో 4 టాపిక్స్ రాయడం జరిగింది, 4 చాప్టర్స్గా. మొదటిది సాంఘిక సంస్కరణలు దేవుని రాజ్యము. తర్వాత రెండవది ఆర్య వాంఛుమంలో స్త్రీ. తర్వాత మూడవది సతీ సహగమనం. తర్వాత ఒక భయంకర దురాచారం అనే 3rd చాప్టర్ రాయడం జరిగింది. తర్వాత 4వది పై వస్త్రాధారణ ఉద్యమం అని 4వ టాపిక్ వారు రాయడం జరిగింది. అయితే 4వ భాగంలో కులం గురించి రాయడం జరిగింది. అయితే మిషనరీ వ్యవస్థ, కుల నిర్మూలనకు సుదీర్ఘ ప్రణాళిక అనే చాప్టరు ఈ 4వ భాగంలో రాయడం జరిగింది. తర్వాత కులం యొక్క వేర్లు మరియు దాని జాడ్యం, కులం యొక్క వేర్లు ఎక్కడి నుంచి వచ్చింది అనేటటువంటి విషయాన్ని ఈ 4వ భాగంలో రాయడం జరిగింది. తర్వాత 3వ చాప్టర్ వచ్చేసి మిషనరీలు కుల వ్యవస్థ పట్ల అవగాహన అనేటువంటి చాప్టర్ రాయడం జరిగింది. తర్వాత 4వ భాగంలో లాస్ట్ చాప్టరు కుల నిర్మూలన క్రైస్తవ భావజాలం ఏంటి అనే విషయాన్ని 4వ భాగంలో రాయడం జరిగింది. ఈ పుస్తకాన్ని మనందరికీ తెలిసినటువంటి ప్రవీణ్ పగడాల అన్న ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఈ పుస్తకము అద్భుతమైనటువంటి పుస్తకముగా ఉన్నది. దేవుని రాజ్యం గురించి తెలుసుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంది. ప్రస్తుతము ఈ పుస్తకాలు అందుబాటులో దొరకట్లేవు. ఎక్కడైనా దొరికితే లేదా ఎవరైనా చదివిన వారి దగ్గర ఉంటే మీరు తీసుకొని చదవండి. ప్రాముఖ్యంగా మీ అందరికీ చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, కొన్ని పుస్తకాలు వాక్యానుసారమైన పుస్తకాలు మనకి అందుబాటులో ఉన్నప్పుడు, వాటిని మనము అవైలబిలిటీలో ఉన్నప్పుడు మాత్రము తీసుకొని మనము చదవడం, ఆ పుస్తకాలలో ఉన్నటువంటి విషయాలని మన ఆత్మీయ జీవితానికి అనువదించుకోవడం, వాటి ప్రకారం జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనకు కావాల్సి ఉన్నప్పుడు ఆ పుస్తకాలు మనకు దొరకపోయి ఉండొచ్చు. ఆ పుస్తకాలు ఎప్పుడైతే ఆథర్స్ రిలీజ్ చేసినప్పుడు ఆ పుస్తకాలు అందుబాటులో ఉన్నప్పుడు ఆ పుస్తకాలను తీసుకొని చదవండి. ప్రాముఖ్యంగా ఏ పుస్తకాలు అందుబాటులో ఉంటే ఆ పుస్తకాలను చదవండి. వాక్యానుసారమైన పుస్తకాలు చాలా పుస్తకాలు ఉన్నాయి. నేను అనేక పుస్తకాలని ఈ ఛానల్లో అప్లోడ్ చేసి ఉంటాను. వాటిని కూడా మీరు చూడొచ్చు. మీకు ఏ స్టోర్స్లో ఎక్కడ అందుబాటులో ఉన్నా అక్కడ మీరు తీసుకోవచ్చు. ఆ పుస్తకాలను చదవండి, ఆత్మీయంగా ఎదగండి. ఒకవేళ మీకు నేను అప్లోడ్ చేసేటటువంటి పుస్తకాలు మీకు ఎక్కడ దొరకకపోతే కింద నేను లింక్ ఇస్తాను, అక్కడ మీరు తద్వారా మీరు కొనుక్కోవచ్చు.
అక్కడ మీరు పుస్తకాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రాముఖ్యంగా మీకు అందుబాటులో ఉన్నప్పుడు ఏ పుస్తకాలు అయితే మీకు అందుబాటులో దొరుకుతూ ఉన్నాయో వాక్యానుసారమైన పుస్తకాలని మీరు తప్పకుండా తీసుకోనండి, చదవండి. ఆ పుస్తకాలన్నీ పబ్లిష్ చేసి చాలా సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ పుస్తకాలు మనకి దొరకకపోయి ఉండొచ్చు. కాబట్టి ఏ పుస్తకాలు అయితే మనకు అందుబాటులో ఉన్నాయో ఆ పుస్తకాలలో ఏవి శ్రేష్టమైనయో, ఏవి వాక్యానుసారమైనయో, ఏవి నిజమైన సువార్తను ప్రకటిస్తూ ఉన్నాయో, ఏవి బిబ్లికల్గా ఉన్నాయో, ఏవి మంచి పుస్తకాలో మీరు తెలుసుకొని ఆ పుస్తకాలను మీరు చదవండి. ఎందుకనంటే ప్రతి ఆథర్ కూడా ఏం చేశాడనంటే ఆ పుస్తకము రాసేటటువంటి ఆథరు తను రాసినది కరెక్టే అని ఆ రీడర్స్కి ఒప్పింపజేసేలా ఆ పుస్తకాలను రాస్తూ ఉంటారు. కాబట్టి మనం పుస్తకాన్ని ఎన్నుకునేటప్పుడే మనము తగు జాగ్రత్తలు తీసుకొని ఆ పుస్తకము వాక్యానుసారమైనదా కాదా, ఈ పుస్తకము సరైన విధంలో రాశారా లేదా వేరే విధంగా రాశారా, వారి ఉద్దేశం ఏంటి, దేని కొరకు రాశారు, వారి పరిచర్య ఏంటి, వారి జీవితం ఏంటి, వారు ఎలాంటి ఆథరు, వారు ఎలాంటి థియాలజీని నమ్ముతూ ఉన్నారు అనేటటువంటి విషయాలను తెలుసుకొని ఆ పుస్తకాలను మీరు ఖచ్చితంగా చదవండి. పుస్తకాలు అందుబాటులో ఉన్నప్పుడు తప్పకుండా తీసుకొని మీరు చదవాలని ప్రేమతో మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను. మీకు ఇంకా అనేక పుస్తకాలు ఏవి కావాలన్నా మీరు కింద కామెంట్లో తెలియచేయండి. ఆ పుస్తకాలు ఒకవేళ మాకు అందుబాటులో దొరికితే తప్పకుండా మీకు పంపించడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి దేవుని రాజ్యం అనేటటువంటి ఈ పుస్తకమును గురించి అయితే 4 భాగాలుగా రాయడం జరిగింది. మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ పుస్తకము దాదాపు చాలా చోట్లలో మేము అడుగుతూ ఉన్నాం, అయితే అందుబాటులో అయితే లేదు. కానీ ఈ పుస్తకము చాలా చక్కగా రాయబడింది. 4 భాగాలు రాశారు. 4 భాగాల గురించి మనం ముందుగా డిస్కస్ చేసుకున్నాం. సో కాబట్టి మీ అభిప్రాయాలను కింద కామెంట్లో తెలియజేయండి. అనేకులకి ఈ ఛానల్ని పరిచయం చేయండి. తద్వారా అనేక బిబ్లికల్ వాక్యానుసారమైన పుస్తకాలను మేము పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాం. ఆ పుస్తకాలన్నిటినీ వీలైతే మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. చదివి మీ ఆత్మీయ జీవితాన్ని మరొక మెట్టుకు మీరు ఎదిగింపజేసుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్.